మీకు సమర్పిస్తున్నవారు లక్ష్మీ నిలయం గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ శ్యామలానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్ గుంటూరు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. తూర్పు 15వ డివిజన్ సాయిబాబా కాలనీలో సీసీ రోడ్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. గత ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో కూటమిని గెలిపించిన ప్రజలకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలను వివరించారు. అలాగే ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకోవడం ప్రతి కార్యకర్త నాయకుడి బాధ్యత అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. తూర్పు నియోజకవర్గంలోని ప్రతి బూత్ పరిధిలోని ప్రతి ఇంటిని ప్రతి కుటుంబాన్ని కలిసి వారి సమస్యలను తెలుసుకోవాలని కూటమి నాయకులు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తూర్పు నియోజకవర్గంలోని లోతట్టు ప్రాంతాల్లో వాటర్ పైప్లైన్ మరమ్మతులు, వాటర్ టైమింగ్ సిస్టమ్, వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా ప్రతి ఇంటికి సురక్షితమైన త్రాగునీరు అందించేలా చర్యలు చేపడుతున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో సూర్య శ్రీనివాసరావు, కురవయ్య తదితర కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. చేసి ఒక వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా తప్పకుండా ప్రతి ఇంటికి కూడా సురక్షితమైనటువంటి నీరు అందించేటువంటి కార్యక్రమాన్ని ఈ నెల 2 నెలల లోపలనే పూర్తి స్థాయిలో నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గడపకు కూడా సురక్షితమైనటువంటి మంచినీళ్ళు అందించేటువంటి ప్రక్రియని శ్రీకారం చుడతామని చెప్పి అధికారులు కూడా ఆదేశించడం జరుగుతోంది. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. తెనాలి పట్టణంలోని 3, 4, 5 వార్డుల్లో 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ది, సంక్షేమం పేరుతో నిర్వహించిన ఇంటింటి ప్రచార కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొని ప్రజలకు ప్రభుత్వ కార్యక్రమాలను వివరించారు. రాష్ట్ర అభివృద్ది, ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని 2 ఏళ్ల పాలనలో చేపట్టిన సంక్షేమ అభివృద్ది కార్యక్రమాన్ని చూసి వైసీపీ తప్పుడు ప్రచారాలకు పాల్పడుతుందని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీల అమలుతో పాటు మెగా డిఎస్సీని ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా తక్కువ కాలంలో నిర్వహించిందన్నారు. గత వైసీపీ పాలనలో విద్యా వ్యవస్థ దెబ్బతిందని, రాష్ట్రం గంజాయి మాఫియాలకు నిలయంగా మారిందని విమర్శించారు. నేడు కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది పథంలో నడిపిస్తూ ఉంటే ప్రతిపక్షాలు బురద జల్లే రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. మహిళల అభివృద్దికి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని, ఎంఎస్ఎంఈల ద్వారా నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. అన్నా క్యాంటీన్ల ద్వారా 5 రూపాయలకే భోజనం అందిస్తున్నామని తెలిపారు. ఆరోగ్యశ్రీ సేవలను మరింత విస్తరించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి. ఎలాంటి అవకతవకలకి చోటు లేకుండా కేవలం 148 రోజుల్లోనే నోటిఫికేషన్ ఇచ్చి ఇంత త్వరగా గతంలో కూడా మేము పాలన చేసినప్పుడు కూడా చేయలేనటువంటి పని ఈనాడు యువ నాయకుడు విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారి వల్ల సాధ్యమైంది అని చెప్పి మనం చేస్తాం. ఈ రోజున ఇక్కడ ప్రతిపక్షాలు బురద వేయటానికి ప్రయత్నిస్తూ ఉన్నాయి. గురిగింజ సామెత, నేను అంతకంటే ఎక్కువ విమర్శించదలుచుకోలేదు, ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు వీళ్ళ గురించి. కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మకు వినతులు అందజేశారు. ప్రతి సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు బారులు తీరారు. ఫిర్యాదులను జిల్లా ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. ఈమని గ్రామంలో ఉన్న యానాదులు 20 మందికి ఇంతవరకు ఆధార్ కార్డులే రాలేదని, ఎస్సీ కాలనీలో డ్రైనేజీ సమస్య గురించి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని వట్టిచెరుకూరు మండలం ముట్లూరు గ్రామానికి చెందిన వినోద్ ఫిర్యాదు చేశారు. వెంటనే రోడ్లు, డ్రైన్స్ వేయాలని విజ్ఞప్తి చేశారు. సో అదే మెయిన్ ప్రాబ్లం అదే సార్. మాకు డ్రైనేజ్ ఒకటే ప్రాబ్లం, ఇంకొకటి త్రాగునీరు కూడా రావట్లేదు. మాకు ఊరు మొత్తానికి వస్తున్నా కానీ మా పల్లెకి రావట్లేదు సార్ నీళ్ళు. దాని గురించి కూడా మాట్లాడతాం కానీ వచ్చాం ఇక్కడికి అర్జీ పెట్టుకుందామని. అదే సార్ మెయిన్ ప్రాబ్లం. మాకు మెయిన్ ప్రాబ్లం డ్రైనేజ్ సార్.
చదువుకునే పిల్లలు ఉన్నారు అక్కడ. స్కూల్ ముందు మొత్తం డ్రైనేజ్ నిండిపోయింది సార్. ఈ ఫోటోలు అయ్యేది దానికి సంబంధించిన ఫోటోలు అయ్యాయి సార్. దానివల్ల లేనిపోయిన మాకు ఏదైనా రోగాలు వస్తే భయం పిల్లలకి, ఎందుకంటే స్కూల్ పిల్లలు ఉన్నారు. డ్రైనేజే సార్ మెయిన్ డ్రైనేజ్ ప్రాబ్లం. రోడ్డు కూడా ఉంది సార్ ఒకటి. ఆ రోడ్డు కూడా దగ్గర మేము చిన్నపిల్లలప్పుడు కానీ ఆ రోడ్డు కూడా అంతే ఉంది, అది పడతల్లా. దాని గురించి కూడా అర్జీ ఇచ్చాం చాలాసార్లు, మన పంచాయతీలు అర్జీ ఇచ్చాం చాలాసార్లు దాని గురించి కూడా. యానాదులు అనేవాళ్ళు చాలా విద్యా, వైద్య, ఆర్థిక, రాజకీయంగా అన్ని విధాలు వెనకబడి ఉన్నారు. సమాజం ఏడుకోబోతుంటే వీళ్ళు మాత్రం ఆధార్ కార్డులు కూడా జెన్యూన్గా 20 సంవత్సరాల నుంచి ఆ ఏమన గ్రామంలో నివసిస్తున్నారు. కానీ వీళ్ళు జనాభా లెక్కలోనే లేరు. కావున యానాది జాతి వారికి సాయం చేసి ముందుండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడిప్పుడే సమాజంలోకి వస్తున్న యానాది జాతి వారికి అన్ని విధాల ప్రభుత్వ పథకాలకు అనర్హులుగా ఉన్న యానాదులను అర్హులుగా చేసే క్రమంలో అధికారులందరూ స్పందించి మాకు మా జాతికి న్యాయం చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. బీసీ మహిళలకు సప్లాన్ అమలు చేయాలంటూ బీసీ సంక్షేమ సంఘం నాయకులు కలెక్టరేట్లో నిరసన తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన నిరసన కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా మహిళలకు 33% రిజర్వేషన్ కేంద్ర ప్రభుత్వం బిల్లు తీసుకొచ్చిందన్నారు. కానీ దానివల్ల బీసీ మహిళలకు ఒరిగేదేమీ లేదన్నారు. అందుకే బీసీ సప్లాన్ ప్రకటించి బీసీ మహిళలకు ఎంత శాతం రిజర్వేషన్ ఇస్తారో ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ అన్నవరపు నాగమల్లేశ్వరరావు, దేవేళ్ల వెంకట్, ఇతర బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు. అంటే ఓబీసీ మహిళలతో పాటు బీసీలో ఉన్నటువంటి మహిళలు పోటీ పడేటువంటి పరిస్థితి లేదు కాబట్టి మరి వీళ్ళంతా కూడా బలహీన వర్గాలకు చెందినటువంటి మహిళలు కాబట్టి ఈ బిల్లులో మరి ఓసీకి బీసీకి పోటీ పెడితే మరి ఓసీఏ గెలుస్తారు కానీ బీసీ మహిళలు గెలవటం అది అంత సులభమైనటువంటి అంశం కాదు. దీన్ని తప్పనిసరిగా మరి మండల సిఫార్సులో ఈ యొక్క సిఫార్సు కూడా 33%లో బీసీ సపోర్ట్ ఇవ్వాలి. అదేవిధంగా ఇప్పుడు పార్లమెంట్లో కూడా మరి ఈ రోజున మహిళా బిల్లుకి ఆమోదం. సత్తెనపల్లిలోని అంబేద్కర్ నగర్ లో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఇంటింటికి తిరిగి అభివృద్ధి పథకాల గురించి వివరించారు. ఇంటింటికి తిరిగి సంక్షేమ పథకాలు సూపర్ 6 అమలును ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఎస్పీ కార్యాలయంలో అధికారులకు వినతులు ఇచ్చారు. ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు భారీగా తరలివచ్చారు. ఫిర్యాదులను పోలీసు ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. రైతులు తమ వద్ద ఉంచిన 1500 మిర్చి టిక్కీలను లీలా గాయత్రి కోల్డ్ స్టోరేజ్ లో ఉంచామని ఈశ్వరి ట్రేడింగ్ కంపెనీకి చెందిన జి వెంకటేశ్వర్లు తెలిపారు. అయితే తమకు చెప్పకుండా ₹1 విలువైన 1500 మిర్చి టిక్కీలను లీలా గాయత్రి నిర్వాహకులు అమ్ముకొని బెదిరిస్తున్నారని, తమకు రైతులకు న్యాయం చేయాలని వేడుకున్నారు. 15 లక్షలు కడితే వీఆర్ఓ ఉద్యోగాలు ఇప్పిస్తామంటే నమ్మి ₹1,00,000 ఇచ్చామని, ఉద్యోగం ఇవ్వకపోగా గుంటూరుకు చెందిన రావెల లక్ష్మీ ప్రసన్న బెదిరిస్తుందని ఫిర్యాదు చేశారు. ఉప్పు మాగులూరుకు చెందిన వెంకట చందు 12 లక్షలు, గుంటూరుకు చెందిన వెంకట శిరీష 11 లక్షలు ఇచ్చామని, అదేమంటే మీ చేతనైంది చేసుకోమంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ మధుర వెంకటేశ్వర ఎండి గారు వచ్చి మీ మిరగాలు అమ్మేసాం సార్, దిక్కునోడు చెప్పుకున్నాడు సార్. ఈ సుమారుగా రైతులు కానీ మాకు కానీ ₹1 నష్టం వచ్చింది సార్. అతను మిరగాలు 3000 చొప్పున సార్. అయ్యే మిరగాలు బస్తాకు వచ్చి ఇప్పుడు ₹7,000 సార్. రైతులు మొత్తం 10 మంది వచ్చి మా ఇంటికాడికి వచ్చి గొడవ చేసి, నువ్వే రైతులు మా మిర్చిని కొలుసులో పెట్టించావు కాబట్టి బాధ్యత నీదే కాబట్టి మీ ఇల్లు కడతావా ఏం కడతావా మా ఇంటి మీద పడుతున్నారు సార్. దయించి పోలీసు వారు, ఎస్పీ గారు మాకు న్యాయం చేస్తున్నా కోరుతున్నాం సార్. మేము అడిగాం సార్ ఉద్యోగాలు అసలు ఎలా ఇస్తారు అని చెప్పి. చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోటాలో వాళ్ళని మిస్లీడ్ చేసేసి మీకు ఇప్పిస్తాము, మా దగ్గర మేనేజ్మెంట్ ఉంది అది ఇదని చెప్పారు సార్. చెప్పి మా దగ్గర డబ్బులు తీసుకున్నారు సార్. 1 ఇయర్ చూశాను సార్. ఎలక్షన్స్ అయిపోయి నాకు ఇప్పిస్తాం అది ఇదని చెప్పి అన్నారు. విజయవాడ దగ్గర, అంబాపురం దగ్గర మాకు 2 months ట్రైనింగ్ ఇప్పించారు సార్ వీఆర్ఓ గారి చేత. అది అయిపోయిన తర్వాత ఏంటండి మరి ట్రైనింగ్ అయిపోయింది కదా ఏంటి అని అంటే ఆగండి అని చెప్పేసి 2025వ సంవత్సరం జనవరి నెల వరకు ఆపారు సార్. ఇంకా లాభం లేదని చెప్పేసి ఫిబ్రవరి నెలలో 7వ తారీఖు పట్టాపురం పోలీస్ స్టేషన్లో కేసు కట్టాను సార్. నేను ఇప్పటికి కేసు పెట్టి ఎఫ్ఐఆర్ అయిపోయి 1.5 year అయిపోయింది సార్. కానీ నాకు ఎలాంటి న్యాయం జరగలేదు సార్. ఏంటి సార్ అని చెప్పి స్టేషన్ దగ్గరికి వెళ్తే ఎవరు పట్టించుకోవట్లేదు సార్. అదేమంటే 41 నోటీస్ తీసుకెళ్ళింది అంటున్నారు సార్. గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలంటూ గో సంరక్షణ సంఘం నాయకులు కలెక్టరేట్లో నిరసన తెలిపారు.
గోమాతను రక్షించుకునేందుకు 40 లక్షల సంతకాల సేకరణ చేస్తున్నామని గో సంరక్షణ సంఘం సభ్యులు తెలిపారు. అనంతరం కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన గో సంరక్షణ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. గోవధను నివారించి గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని కలెక్టర్ ద్వారా ప్రధాని మోడీకి సంతకాల ప్రతులను అందజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చైర్మన్ వెంకటేశ్వరరావు, జిల్లా అధ్యక్షులు మహవీర్, బజరంగ్ రామకృష్ణ, కేవీ చలపతిరావు, శాంతిలాల్ తదితరులు పాల్గొన్నారు. ఇదే రోజున 27వ తారీఖున భారతదేశం అంతటా అన్ని కలెక్టర్ ఆఫీసులో కూడా 40 కోట్ల సంతకాల సేకరణ చేసి గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని చెప్పి పార్లమెంట్లో పెట్టి బిల్లు పాస్ చేయాలనే భావనతో ఈ యొక్క ఉద్యమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం పోయిన నెల 27వ తారీఖు కూడా జరిగింది. అలానే ఇప్పుడు కూడా జరుగుతుంది. మళ్ళీ వచ్చే నెల ఆగస్టు 27 కూడా మళ్ళీ జరుగుతుంది. ఈ సంతకాల సేకరణతో తీసుకొని గోవధను వధించడం ఆపాలి, స్లాటర్ హౌస్లు ఆపాలి, అలానే గోవధను జాతీయ జంతువుగా ప్రకటించాలని మాకు ముఖ్య ఉద్దేశం. రిజిస్ట్రేషన్ శాఖలో కూటమి ప్రభుత్వం తెచ్చిన ఆర్ఎస్కే విధానాన్ని ఉపసంహరించుకోవాలంటూ జిల్లా దస్తావేజు లేఖర్లు, స్టాంప్ వెండర్లు, డీటీపీ ఆపరేటర్లు చేస్తున్న ధర్నా 8వ రోజుకు చేరింది. జీవో నంబర్ 396ను రద్దు చేయాలంటూ గుంటూరు రెవెన్యూ జిల్లా దస్తావేజుల లేఖర్లు, స్టాంప్ వెండర్లు, డీటీపీ ఆపరేటర్లు చేస్తున్న పెన్ డౌన్ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ సందర్భంగా డాక్యుమెంట్ రైటర్లు సాయి, శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ఆర్ఎస్కే విధానం ద్వారా ప్రజలపై భారం పడుతుందన్నారు. జీవో నంబర్ 396 రద్దు చేసే వరకు పెన్ డౌన్ కార్యక్రమం ఆగదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రామరాజు, మునగాల రవీంద్రబాబు, రషీద్, పొట్టి గోవర్ధన్, తన్నీరు సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మీ డాక్యుమెంట్ రైటర్లుతో పని లేకుండా ఆర్ఎస్కేకి వస్తే డాక్యుమెంట్ రెడీ అయిపోయింది అని చెప్పేసి దాంతోపాటు ఏమి ఇచ్చారు, క్లియర్గా ఇచ్చారు 2000 రూపాయలు అదనంగా చెల్లించాలని. ఇది ప్రజల మీద భారం కాదండి. ఇది మామూలుగా కట్టే స్టాంప్ డ్యూటీ కంటే ఆర్ఎస్కేకి వెళ్తే, రిజిస్ట్రేషన్ సేవా కేంద్రానికి వెళ్తే వాళ్ళకి 2000 రూపాయలు అదనంగా చెల్లించాలి. ఎవరికి? ఆ ప్రైవేట్ కంపెనీకి. వీళ్ళు ఎవరికైతే ఇచ్చిన ప్రైవేట్ కంపెనీ ఉందో ఆ ప్రైవేట్ కంపెనీకి 2000 రూపాయలు చెల్లించాలి అదనంగా. రిజిస్ట్రేషన్ చేయించుకునేవాళ్ళు అసలు కట్టాల్సిన స్టాంప్ డ్యూటీ కాకుండా అదనంగా 2000 రూపాయలు. అంటే ఇది రాష్ట్రం మొత్తం మీద చూసుకుంటే 15,600 స్లాట్స్ ఉన్నాయి. ఒకవేళ ఇది ఇంప్లిమెంట్ అయ్యి ఒక 6 నెలలకు సంవత్సరానికి ముందుకు వస్తే రాష్ట్ర ఖజానాకి కాకుండా ఒక ప్రైవేట్ సంస్థకి ఎంత వెళ్తుంది బయటికి, అది ఆలోచించాలండి. మేమందరం ఒకటే కోరుకుంటున్నాం. ఇన్ని సంవత్సరాలుగా మేము ఈ వృత్తిని నమ్ముకొని బతుకుతున్నాం. మేము ప్రభుత్వ సంక్షేమ పథకాలు మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు వర్తింప చేయాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ది గుంటూరు మున్సిపల్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ చేపట్టిన నిరసన కార్యక్రమంలో జిల్లా జనరల్ సెక్రటరీ బి ముత్యాలరావు మాట్లాడారు. ఎంతో కాలంగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు తమ హక్కుల కోసం పోరాటం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులను రెగ్యులర్ చేసి తల్లికి వందనం లాంటి సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు పాల్గొన్నారు. ఇటీవల పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెరిగినాయి. పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడంతో నిత్యావసర వస్తువుల సరుకుల ధరలు, ఇంటి అద్దెలు, పిల్లల చదువుల ఖర్చులు, వైద్య ఖర్చులు ఈ విధంగా మొత్తం విపరీతంగా పెరిగినటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి నేపథ్యంలో తల్లికి వందనం, ఇతర సంక్షేమ పథకాలను ఇంజనీరింగ్ కార్మికులకు కూడా అమలు చేయడం ద్వారా వారిని కొద్దిగా ఆదుకునేదానికి అవకాశం ఉంటుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు ఎవరికి సంక్షేమ పథకాలు అమలు చేయకుండా వ్యవహరిస్తుంది. వెంటనే మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు కూడా తల్లికి వందనం లాంటి సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. లేకపోతే భవిష్యత్తులో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ కార్మికులందరినీ ఐక్యం చేసి ఆందోళనకు పూనుకుంటామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. జడ్పీలోని పంచాయతీరాజ్ 4వ తరగతి ఉద్యోగుల సంఘం భవనం నందు ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ప్రభు కిరణ్ అధ్యక్షతన కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సిపిఎస్ ఉద్యోగుల చికిటి దినం సెప్టెంబర్ 1న గుంటూరులో జరిగే సమర సంఘం కార్యక్రమానికి సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు
బాజీ పఠాన్ మాట్లాడుతూ 2004 ముందు నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగం పొందిన ఉద్యోగులు ఉపాధ్యాయులకు పాత పెన్షన్ ఇవ్వడాన్ని స్వాగతించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. సెప్టెంబర్ కార్యక్రమం ద్వారా 2004 తర్వాత ఉద్యోగం ఉపాధ్యాయులకు కూడా పాత పెన్షన్ పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ శ్రీనివాసరావు, రాష్ట్ర కౌన్సిలర్ ఎన్ వెంకటేశ్వర్లు, కార్యవర్గ సభ్యులు పి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ 2004 తర్వాత వచ్చినటువంటి వాళ్ళకు కూడా మీరు సిపిఎస్ను రద్దు చేసి మరి ఒక మంచి ప్రత్యామ్నాయాన్ని చూపించినట్లయితే, ఓపీఎస్ని తీసుకొచ్చినట్లయితే మేమందరం కూడా మిలియన్ మార్చే విధంగా అయితే విజయవాడలో జరిపాము. 50,000 మందితోటి ఖచ్చితంగా 1,00,000 మందికి తక్కువ కాకుండా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ ప్రభుత్వానికి మరి అభినందన సభను ఒకటి ఏర్పాటు చేసి వారికి తగిన విధంగా గౌరవించుకోవడం కోసం కూడా మేము సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని ఈ వీడియో ద్వారా ప్రభుత్వ పెద్దలకు చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తా ఉన్నాం. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. సిటీ న్యూస్ ని మీకు సమర్పించిన వారు లక్ష్మీ నిలయం, గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్, శ్యామ్లానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్, గుంటూరు.